హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు బుద్ధి అంటే 3 గుణముల ఆధారంగా బుద్ధి ఏ విధంగా ఉంటుంది, సత్వగుణంతో కూడిన బుద్ధి ఏ విధంగా ఉంటుంది, రజోగుణంతో కూడిన బుద్ధి ఏ విధంగా ఉంటుంది అని మనం చూసాం. అందువలన ఏది చేయాల్సిన కార్యక్రమం, ఏది చేయకూడని కార్యక్రమం, ప్రవృత్తి నివృత్తి, కార్యము అకార్యము, భయము అభయము, బంధం మోక్షం, ఈ విషయాల మీద స్పష్టత కలిగి ఉన్నటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు. సాత్విక బుద్ధి అంటారు. అంటే మనకు చూడండి, పూర్తిగా జ్ఞానం ఉన్న ఆనందమే, ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి. అలాగని పూర్తిగా అజ్ఞానం ఉన్న వారికి కూడా ఇటువంటి సమస్య లేదు. పూర్తి అజ్ఞానం జీరో. కానీ మిడిమిడి జ్ఞానం సగం, ఈ సగం జ్ఞానం ఉంటుంది చూడండి, మిడిమిడి జ్ఞానం అంటారు. ఎలాగంటే మనము బయటికి వెళ్తునేటప్పుడు పూర్తిగా చీకటిగా ఉందనుకోండి, అక్కడ ఏమీ మనకి సరిగ్గా కనిపించదు. అలాగే పూర్తిగా వెలుతురు ఉందనుకోండి, అక్కడ ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సగం చీకటి సగం వెలుతురు ఉందనుకోండి, అక్కడ ఉన్న వస్తువు ఏదో ఒకటి ఉంది అనేది తెలుస్తుంది. కానీ ఏ వస్తువు ఉందో స్పష్టంగా తెలియదు. చూడండి, అక్కడ వాస్తవంగా ఉన్నది తాడు. ఏమున్నది? తాడు. అంటే అక్కడ ఏదో ఒకటి ఉంది, తాడు ఉంది. కానీ సగం చీకటి సగం వెలుతురు ఉండేటప్పుడు అక్కడ ఏదో ఒకటి ఉంది అనేది మాత్రం తెలుస్తుంది. పూర్తి చీకటి అనుకోండి, అక్కడ ఏది ఉందనేది కూడా తెలియదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఏదో ఉంది అంతే. దాన్ని ఉనికి అంటే సామాన్య జ్ఞానము అంటే అదే వాస్తవికంగా ఆత్మజ్ఞానం. కానీ ఈ సగం చీకటి సగం వెలుతురు వలన తాడు ప్లేసులో మనము వేరేది చూస్తున్నాం, ఊహించుకుంటున్నాం. అక్కడ ఉన్నది ఏంటి? ఏదో ఒకటి ఉంది, ఉనికి. అది తాడు. అది విశేషమైనటువంటి జ్ఞానం, విశేష జ్ఞానం అంటారు. కానీ ఇక్కడ సగం వెలుతురు సగం చీకటి కదా, అక్కడ ఉన్నది సమానం. కానీ అది పాము. అక్కడ విశేషణం వచ్చింది. దేని ప్లేసులో వచ్చింది? తాడు ప్లేసులో, తాడు స్థానంలో పాము అని మనకు అనిపించింది. దీన్నే భ్రాంతి అంటారు. భ్రాంతి.
అందువలన పూర్తిగా మనకి ఏ విషయమైన పూర్తి తెలిసిందనుకోండి, సమస్య లేదు. అసలు ఏమీ తెలియకపోయినా సమస్య లేదు. కానీ తెలిసినట్టు ఈ మిడిమిడి జ్ఞానం ఉంటుంది చూడండి, దాంతోనే ఈ ప్రాబ్లం సమస్య అంతా. అందువలన సాత్విక బుద్ధి ఉన్న వారికి ధర్మము అధర్మము, కార్యము అకార్యము యందు విచక్షణ ఉంటుంది. దాన్నే మనం అంటాం, ఏమయ్యా మీకు ఇంగిత జ్ఞానం లేదా అంటారు చూసారా. ఆ విచక్షణ ఉంటుంది వాళ్ళకి, సాత్విక బుద్ధి వారికి. కానీ తామసిక బుద్ధి ఉన్నవారికి అసలు ధర్మము అధర్మం కానీ, చేయవలసినవి చేయకూడని కార్యక్రమాలు కానీ ఇటువంటి విచక్షణ అవసరం లేదు, ఉండదు వారికి. లేకపోయినప్పటికీ ఆయనకి ఇటువంటి సమస్య లేదు. ఎందుకు? పూర్తిగా మబ్బుగా ఉంటారు, నిద్రావస్థలో ఉంటారు. నిద్రలో ఉండడానికి ఇంక సమస్య ఏముంటుందండి. రాజసిక బుద్ధి అంటే అతని సగం తెలిసి తెలియని జ్ఞానం, మిడిమిడి జ్ఞానం. అందువలన అయథావత్ ప్రజానాతి అంటే యథార్థంగా తెలుసుకోడు, విపరీతంగా తెలుసుకుంటాడు. మీకు అర్థమైంది కదా. అందువలన హైదరాబాద్ అంటే పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ కాదు, భారతదేశంలో ఉన్న హైదరాబాద్. అంతా ఉల్టా, విపరీతం. అందువలన సా బుద్ధి పార్థ రాజసి, అటువంటి బుద్ధిని రాజసిక బుద్ధి అంటారు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అధర్మం ధర్మమితి అమ్మా. అంటే ఇప్పుడు తామసిక బుద్ధి గురించి చెప్తున్నాము. అధర్మం ధర్మమితియా, అధర్మం ధర్మమితియా, అధర్మం ధర్మమితియా, మన్యతే తమసావృత, మన్యతే తమసావృత, మన్యతే తమసావృత, సర్వార్థాన్ విపరీతాంశ్చ, సర్వార్థాన్ విపరీతాంశ్చ, సర్వార్థాన్ విపరీతాంశ్చ, బుద్ధిస్సా పార్థ తామసి, బుద్ధిస్సా పార్థ తామసి, బుద్ధిస్సా పార్థ తామసి, అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత, అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత, అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత, సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసి, సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసి, సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిస్సా పార్థ తామసి. ఉత్తమం. మీరు ఒకటి గమనించండి, మనకు రాజసిక బుద్ధిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు, టెన్షన్స్, ఒత్తిడి. సాత్విక బుద్ధిలో ప్రశాంతం. విచిత్రం ఏంటంటే తామసిక బుద్ధి కూడా సైలెంట్గా ఉంటారు. మనం అనుకుంటాం ఈయన జ్ఞానే, ఓహో జడభరతలాగా. అంటే అజ్ఞాని కూడా జ్ఞాని వలె భాషిస్తారు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆయనలో ఎటువంటి సందేహం ఉండదు. ఎందుకంటే సందేహం అడగాలన్నా ఆలోచించాలి కదా. అసలు ఆలోచించడమే మానేసాడు ఆయన. ఎప్పటి నుండో ఆలోచించడమే మానేస్తే
ఇక సందేహం ఎక్కడి నుంచి వస్తుందని డౌట్. కాబట్టి వారికి ఎటువంటి డౌట్ ఉండవు. ఎవరికి? తమో గుణం, తామసిక బుద్ధి గలవారికి. మరి దాన్ని తామసిక బుద్ధి ఏమంటున్నారు? సందేహం లేవు కదా స్వామీజీ, డౌట్స్ ఏం లేవు కదా, సంశయాలు ఏం లేవు కదా. లేవని కాదు. ఎందుకంటున్నారంటే తెలిసిందంతా తప్పు జ్ఞానం, అసలు అజ్ఞానం కదా, అందులో జ్ఞానం ఉంటేగా. అందువలన దాన్ని విపరీత జ్ఞానము, విపరీత భావన అంటారు. అంటే చూడండి, వచ్చిన సిక్కు ఏంటంటే జ్ఞానం అనే గట్టి నమ్మకంతో ఉంటుంది అతని బుద్ధి. ఎలా అంటే పూర్తిగా సగం అటు ఇటు మరలేదు, పూర్తి అజ్ఞానం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి బంతి పువ్వు ఎలా ఉంటుందని అడిగారు అనుకోండి. బంతి పువ్వు ఏ రంగులో ఉంటుంది అన్నాం అనుకోండి, సరిగ్గా మనకి మల్లెపూలు వలె నల్లగా ఉంటుంది అంటారు అనమాట. బంతి పువ్వు ఏ రంగులో ఉంటుంది? మల్లె పువ్వు వలె నల్లగా ఉంటుంది. సరిపోయింది కదా. అసలు మల్లె పువ్వు ఏ కలరు అది కూడా ఆయనకు తెలియదు, కానీ చాలా కాన్ఫిడెంట్గా విశ్వాసంతో చెప్తారనమాట. విశ్వాసంతో మాట్లాడతారు. 2 రెళ్ళు 6 అంటాడు, అంతే తక్కని చెప్తారు, అసలు ఆలోచించరు కూడా. 2 రెళ్ళు 6, 2 మూలు 8, 2 4 10 టక్కని చెప్పేస్తారనమాట, ఆలోచించరు కూడా. అంత కాన్ఫిడెంట్ వాళ్ళకి. దాన్ని విపరీతము లేదా విపర్యయము అంటే విపరీత జ్ఞానం అంటారు. ఎందుకు? దాన్నే వారి జ్ఞానం అనుకొని నిర్ణయించుకుంటారు అనమాట. డౌట్ ఉంటే కదా. రాజసీ జ్ఞానం డౌట్, ప్రతిదీ డౌటే. ఇది అవునా కాదా, ఇది అవునా కాదా, అది డౌట్లో ఉంటారు వాళ్ళు. అదొక టెన్షన్. ఈయనేంటంటే పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని ఇక అదే ఖచ్చితం అనుకొని అది నిర్ణయంలో ఉంటారు అన్నమాట తామసిక జ్ఞానం. అందుకే అధర్మం ధర్మం ఇది యామన్యతే. చూసారా, అధర్మం పట్టుకొని దాన్ని ధర్మబద్ధంగా ఉన్నది కదండి. అది మనం ఒకవేళ వాళ్ళని సరిచేసి మీ ధర్మంగా చెప్తే ఇది అధర్మం అండి అంటారు వాళ్ళు. తిరగ మీకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే అర్థం ఏంటి? తామసిక బుద్ధికి అధర్మము ధర్మంగా భాషిస్తుంది. మనము మొదటి అధ్యాయం చూసాం, విషాద యోగం, అర్జుని విషాద యోగంలో అర్జును చెప్పినటువంటి ప్రతి విషయం ధర్మం 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 అని చెప్పాడు అనమాట. అందువలన దాన్ని భగవాన్ శ్రీకృష్ణ వింటున్నట్టు అలాగా ఏమీ కదలకుండా, చెక్కు చెదరకుండా, అసలు ఆ ముఖ కదలికలు కూడా మారలేదు శ్రీకృష్ణుడు. చిన్న చిరునవ్వు ఒకటేసి ఓహో అవునా, ఆహా అవునా అన్నారు. సరే, ఇప్పటికీ ఈయనేమి పఠించుకోవట్లేదు కాబట్టి బహుశా ఈయనకి ఇంకా అర్థం కాలేదేమని 2వ అధ్యాయంలో కూడా మళ్ళీ చెప్పాడు. గురువును అత్వాహి మహానుభావాన్ అన్నీ మనం స్టార్ట్ చేసేది కథ. నథింగ్, ఏమీ మార్పు లేదు కృష్ణుల్లో. అప్పుడు అనుకున్నారు, నేను చెప్తున్నటువంటి పాఠమంతా నా భ్రమ. ఎందుకు? ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియట్లేదు. ఆ యొక్క అధర్మాన్ని ధర్మంగా వివరించాడు. ఎందుకు? ఆతతాయులని ఎటువంటి విచారణ లేకుండా శిక్షించాలి, మరణ శిక్ష. అది ధర్మశాస్త్రంలో ఉంది. వాళ్ళని శిక్షిస్తే మనకు అధర్మం వస్తుంది, పాపం వస్తుంది అని ఈయన భావం. చూసారా, ఉల్టా అంతా. కాబట్టి విచక్షణ కోల్పోయాడు. తను చేయడానికి వచ్చినటువంటి ఆ కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి అది అధర్మ యుద్ధం అంటున్నాడు అర్జునుడు. పైగా తను ఏదైతే అంటున్నాడో దాని మీద 100% పక్కాగా నిలబడి ఉన్నాడు అన్నమాట, నిశ్చయంగా. సందేహం కూడా లేదు అర్జునుడికి. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఏంటి మీకు ఈ విషయం తెలియదా కృష్ణ, మనం ఎంత గొప్పవాళ్ళం, వాళ్ళు ఎవరో చేస్తారు కానీ మనం చేయకూడదు కదా అని కృష్ణుడికి పాఠాలు చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. కనీసం
చివరికి ఆయనకి డౌట్ వచ్చింది. అప్పుడు అమ్మయ్యా, నేను తప్పుదారి వెళ్ళిపోతున్నానేమో కృష్ణ, నాకు ధర్మం అధర్మం మీద నాకు డౌట్ ఉన్నది. ఇప్పుడు సమ్మూడా చేత అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను, నేను విచక్షణ కోల్పోయాను. అందుకే నువ్వు నాకు చెప్పాలి అంటాడు. అందుకే మనం ఏమంటాము, ఆయన చెప్పినప్పుడు మనం చాలా కాన్ఫిడెన్స్. ఎలా చెప్పాడు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనా. చూసారా? మిత్రదోహే చ పాతకం అన్నీ చెప్పాడు. చాలా బాగున్న విషయం. కానీ అది ఎలాంటి బుద్ధి అంటే తమో గుణముతో కూడినటువంటి బుద్ధి. కాబట్టి తన అధర్మాన్ని ధర్మంగా, అన్యాయాన్ని న్యాయంగా భావించి మాట్లాడుతున్నారు. దీన్ని ఉపనిషత్తులు ఏమంటాయంటే అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీర పండితం మన్యమానా దంద్రమ్యమాన పర్యంతి మూఢా. అదనమాట. అందువలన అజ్ఞానం మధ్యలో ఉన్నారు, సముద్రం మధ్యలో ఉన్నట్టు. వారికి ఎటువైపు తీరం అనేది తెలియట్లేదు. కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్లో ఉండడం వలన ఎందుకున్నారు అలాగా? తమసావృత, పూర్తిగా ఈశావాస్యమిదగం సర్వం అంటే పరమాత్మతో కప్పబడి ఉన్నది. పరమాత్మ అంటే ఎవరు? ఆత్మ. ఆత్మతో కప్పబడి ఉన్నది ఆత్మస్వరూప జ్ఞానం. ఇక్కడేంటి? తమసావృత. చూసారా? అంటే మొత్తము అజ్ఞాన అంధకారంలో కప్పబడి అందులో ఉన్నారనమాట ఆ గుహలు. అప్పుడేమవుతుంది? సర్వార్థాన్ విపరీతాన్ చ. సర్వార్థాను విపరీతాన్ చ అంటే ఇంకా ఏంటి? సర్వ అర్థాన్, ప్రపంచములో ఉన్నటువంటి సర్వం విషయాలు, నామరూపాల విషయ జ్ఞానం అంతా కూడా అంటే ధర్మ అర్థ కామ ఈ మూడు పురుషార్థాలని ఆయనకి తప్పుడు జ్ఞానమే తెలుసు తప్ప ఎటువంటి వాస్తవిక జ్ఞానం లేదు. విపరీతానంటే అజ్ఞానం, అంటే తప్పుగా తెలుసుకోవడం. అంటే తూర్పు వైపు చేయి చూపెట్టి ఇది ఖచ్చితంగా ఉత్తర కదండి, అవును ఉత్తర అని చెప్తారు వాళ్ళు. ఇంకేం అది కాదనరు వాళ్ళు. అందువలన ఏ విషయం గురించి కూడా పూర్తిగా అసలు ప్రవేశమే ఉండదు వాళ్ళకి, అవగాహన పూర్తిగా లేదు. ఎందుకు? అసలు ధనము వలన మనకు ప్రయోజనం ఏమిటి, ఎంతవరకు అవసరము, అసలు ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఇవేమీ తెలియవు. అందువలన ఆయన ఏమంటాడంటే ఎప్పుడు చూసినా ధర్మం గురించి కానీ కామం గురించి కానీ అసలు పురుషార్థం అనేది తెలియదు ఆయనకి. అందువల్ల మోక్షం అంటే వృద్ధాప్యములో చనిపోయే ముందు వస్తుందిలేండి, చనిపోవాలి ఫస్ట్ అనుకుంటారు. అందువల్ల వాళ్ళు ఏమంటారంటే మీరు ఇలాంటి శాస్త్రం కానీ ఆశ్రమానికి కానీ ఒక గురువు దగ్గరికి కానీ వెళ్ళడం అంటే వాళ్ళు నిందిస్తారు. ఎందుకు నిందిస్తారంటే ఆయనకి ఇప్పుడు కాదు, అది చనిపోయేటప్పుడు మోక్షం వస్తుందండి ఎవరికైనా. అంటే చనిపోయే ముందు మనం వెళ్ళాలి, భగవద్గీత వినాలి, కానీ ఇప్పుడు ఇది వినాలి అంటారు. అందువలన ఆయన ఏంటంటే ఒక నలుగురు అంధులు ఒక ప్రదేశం తీసుకెళ్లారు, ఒక జంతువుని చూపెట్టారు. ఇది ఏంటి చెప్పండి అన్నారు. ఆయనేమో ఒక ఆయన ఇలాగా ఈ కాలు పట్టుకొని స్తంభంలా ఉన్నదండి. ఇది ఏనుగండి, ఏనుగంటే స్తంభంలా ఉంటుంది అన్నాడు ఆయన. ఇంకొక అతనేమో చెవులు పట్టి ఇది బియ్యం చెరిగే చాటలాగా ఉన్నది, అంటే ఏనుగంటే చాటలాగా ఉంటుంది అన్నమాట అని ఆయన నిర్ణయించుకున్నాడు ఆల్రెడీ. కాబట్టి వారిని ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క భాగము స్పృశించి ఏనుగంటే ఆ భాగమే అని చెప్పేస్తున్నారు. అందువలన అతనికి తెలియదని కూడా అతనికి తెలియదు. చూసారా? విచిత్రం ఏంటంటే
ఇప్పుడు మనకి మీకు చైనీస్ భాష వచ్చా భాష రాదు, అది మీకు తెలుస్తుంది. కానీ ఏదో ఒకటి మాట్లాడి అది చైనీస్ కాకపోయినా నాకు చైనీస్ వచ్చు అంటారు కొంతమంది. అంటే ఏంటి అంటే నాకు చైనీస్ భాష రాదు అనే విషయం కూడా వారికి తెలియదు అనమాట. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, నాకు తెలియదని యొక్క స్ఫురణ కూడా వాళ్ళకు ఉండదు. అంటే అతను ఒక అజ్ఞాని, మూర్ఖుడు అని అర్థం. అందువలన అలాంటి వారిని తక్షణమే వదిలేయాలి మనం. ఎందుకు? వాళ్ళకి తెలియదని విషయం కూడా తెలియదండి బాబు, చాలా విచిత్రం వాళ్ళని. కానీ ఇంకొకరు ఉంటారు, ఏంటి అతనికి తెలియదు కానీ నాకు తెలియదని విషయం నాకు తెలుసు, అది తెలియాలి ఫస్ట్. అతను అజ్ఞాని, అతనికి మనం ఏదైనా సరిచేయచ్చు, నేర్పించవచ్చు. ఇప్పుడు అతనికి తెలియదని విషయం కూడా తెలియదు అనుకోండి, ఆయన మూర్ఖుడిని, ఆయన మనం ఏమీ చెప్పలేము, వదిలేయాల్సిందే. కానీ కొంతమంది నాకు తెలియదని విషయం తెలుసు అని అనుకున్నారు అనుకోండి, అలాంటి వారికి మీరు నేర్పించగలుగుతారు. ఒకవేళ అతనికి తెలుసునని తెలియదు అనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతున్నది చెప్పండి? అతనికి తెలుసు అండి కానీ అతనికి తెలుసును అనే విషయం తెలియదు. ఇది చాలా విచిత్రం. అంటే బహుశా మరిచిపోయారు కానీ లేకపోతే నిద్రపోతున్నాడని అర్థం. చూసారా? అతనికి తెలుసు కానీ అతనికి తెలుసు అని మాత్రం తెలియదు, అంటే నిద్రపోతున్నట్లు లెక్క. ఇంకొకరు ఏంటి, అతనికి తెలుసునని కూడా అతనికి తెలుసు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారా? ఇప్పుడు 3 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అతనికి తెలియదని కూడా తెలిసిందనుకోండి, ఆయన అజ్ఞాని, ఆయన మనం నేర్పించవచ్చు. ఒక అతనికి తెలుసు కానీ నాకు తెలుసు అనే విషయం ఆయన తెలియట్లేదు పాపం, అంటే అతను నిద్రపోతున్నాడు కాబట్టి లేపవచ్చును. అందుకే ఉపనిషత్తు ఏమన్నది, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అన్నది. అంటే నిద్రపోతున్న వ్యక్తిని, నిద్రపోతున్నాడు పాపం, లేపవచ్చును. అదే నిద్రపోతున్నట్టు నటించిన వాడికి మరి లేపలేరు మళ్ళీ. అందువలన అతనికి తెలిసిన విషయం తెలియకపోతే వీరు లేపవచ్చు ఆయన పట్టుకొని. కానీ అతనికి తెలిసినని కూడా తెలిసినప్పుడు స్పష్టంగా ఉన్నారు కాబట్టి వారు జ్ఞానులు, వారు చెప్పలేనిదేమీ లేదు అని అర్థం. సో ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ఏంటంటే ఇక్కడ అతనికి తెలియదు కానీ అతనికి తెలుసు అనుకుంటాడు. ఆ వ్యక్తి అనమాట ఇక్కడ తమోగుణ అర్థం. మూర్ఖుడు కాదు ఇక్కడ. అతనికి తెలీదు కానీ తెలియదనే తెలియదు కానీ అతనికి తెలియదని కూడా తెలిసింది అనుకోండి, అతను మూఢుడు. అందుకే భజగోవిందం మూఢమతే అన్న. ఇప్పుడు అతనికి తెలియదని కూడా తెలియదు అనుకోండి, ఆయనకి ఎవరు నేర్పించలేదండి. అందుకే ఇక్కడ తమసావృత అంటే నేనే పండితునని భ్రమిస్తాడన్నాడు. తనకి ఏమి తెలియదు కానీ దానికి తెలియదని కూడా తెలిసిన అనుకుంటాడు అన్నాడు. తెలియకపోయినా తెలుసును అనుకునే వారిని మూఢుడు, తమసావృత, తమోగుణంతో కప్పి ఉన్నది. అందువలన ఏమవుతుంది, ఓ భగవంతుడు మనం ఏమీ చేయలేము. అందుకే సద్బుద్ధి ప్రాప్తి వస్తూ మహాత్ములు ఏమంటారు, ఈయన కొన్ని సద్బుద్ధి ప్రాప్తించుగాక, సద్బుద్ధి వివేక బుద్ధి కలుగుగాక అని ప్రార్థించారు. అందువలన అటువంటి బుద్ధిని తామసీ బుద్ధి అంటారు. కాబట్టి ఇప్పుడు తనకు తెలియకపోయినా, తెలియదు అనుకుంటే ప్రాబ్లం లేదు, తనకు తెలియకపోయినా తెలుసు అనుకుంటే చాలా ప్రమాదము. అలాంటి బుద్ధిని తామసిక బుద్ధి అంటారు. తెలియదు కానీ తెలిసినట్టు ఉంటారు, అలా 100% తెలిసినట్టు ఉంటారు, డౌట్ కూడా ఉండదు, వారిది తామసిక బుద్ధి అంటారు. అందువలన ఈ బుద్ధి 3 రకాల బుద్ధి ఇప్పుడు అయిపోయింది. ఏంటి ఒక్కసారి చూడండి. సాత్విక బుద్ధి అంటే ఏం చెప్పాము, ధర్మ అధర్మము, ధర్మము అధర్మము మధ్య ఆ వివేక తేడా తెలుస్తుంటది. చేయవలసిన కార్యము చేయకూడని అకార్యము మధ్య వివేకం తెలుస్తుంటది. భయము అభయము
అంటే భయముకి అభయానికి మధ్య ఆ వివేక భేదం తెలుస్తుంటది. అసలు బంధనం అంటే ఏమిటి, దాని నుండి విముక్తి అనే విషయాల గురించి ఒక విచక్షణ ఉన్నవారికి సాత్విక బుద్ధి అంటారు. అలా కాకుండా ధర్మము అధర్మాల మధ్య, కార్యము అకార్యాల గురించి పూర్తిగా జ్ఞానం లేదు, ఎంతో అరాకొర ఐడియా, అలా జస్ట్ ఐడియా, పూర్తి జ్ఞానం లేదు, దానిని రాజసిక బుద్ధి అంటారు. మరి తామసిక బుద్ధి అంటే ఏమిటి? ధర్మము అధర్మము, కర్తవ్యము అకర్తవ్యాలు, వీటి గురించి పూర్తిగా అసలు విచక్షణే ఉండదు వాళ్ళకి. అంతా నాకు తెలుసనే భ్రమలో ఉంటారు, భ్రాంతి. దాన్ని తామసిక బుద్ధి అంటారు. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే బుద్ధి 3 రకాలైంది కదా. ఇప్పుడు ధృతి 3 గుణాల ఆధారంగా చెప్తాను, విను అర్జున. శృణు, విను అని అర్థం. ధృత్యాయయా ధారయతే, ధృత్యాయయా ధారయతే, ధృత్యాయయా ధారయతే, మనః ప్రాణేంద్రియ క్రియా, మనః ప్రాణేంద్రియ క్రియా, మనః ప్రాణేంద్రియ క్రియా, యోగేనావ్యభిచారిణ్యా చారిణ్యా, యోగేనావ్యభిచారిణ్యా, యోగేనావ్యభిచారిణ్యా, ధృతిః సా పార్థ సాత్వికీ, ధృతిః సా పార్థ సాత్వికీ, ధృతిః సా పార్థ సాత్వికీ, ధృత్యాయయా ధారయతే, మనః ప్రాణేంద్రియ క్రియా, ధృత్యాయయా ధారయతే, మనః ప్రాణేంద్రియ క్రియా, ధృత్యాయయా ధారయతే, మనః ప్రాణేంద్రియ క్రియా, యోగేనావ్యభిచారిణ్యా, ధృతిః సా పార్థ సాత్వికీ, యోగేనావ్యభిచారిణ్యా, ధృతిః సా పార్థ సాత్వికీ, యోగేనావ్యభిచారిణ్యా, ధృతిః సా పార్థ సాత్వికీ. ఇక్కడ ధృతి అంటే ధారణా శక్తి, ధృతి ధైర్యం, పట్టుదల, అంటే విడిచిపెట్టిన పట్టుదల, ధృతి ధైర్య ధారణా శక్తి అనుకోవాలి. అందువలన ఇక్కడ 3 శ్లోకాల తర్వాత చెప్తా వరుసగా. ఏంటి? 33, 34, 35. ఈ ఫస్ట్ ఈ యొక్క 33వ శ్లోకము సాత్విక ధృతి ఎలా ఉంటుంది చెప్తున్నారండి. సాత్విక ధృతి అంటే మనకి మనకు డౌట్ వస్తుంది. ఏంటి? మనకి ప్రారబ్ధం ముఖ్యమా, మానవ ప్రయత్నం ముఖ్యమా? ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి వృత్తి పొందాలంటే మనకు బుద్ధి ఒక్కటే సరిపోదు. మనకేమనుకుంటాం? బుద్ధి ఉండాలి అంటారు. అంటే ఏంటి? ఐక్యూ పవర్ అంటారు, అంటే ఇంటలెక్చువల్ కోషియంట్ అంటారు. ఓకే, ఐక్యూ. అందుకే ఈ మధ్య పిల్లలకు మనము ఐక్యూ లెవెల్ ఐఐటి బిట్స్ పిల్లని ఇలా మనం చూస్తుంటాం, వాళ్ళ ర్యాంకుల కోసం, సీటు కోసం. కానీ ఒక్క బుద్ధి ఒక్కటే సరిపోదు, మరి ఇంకేం కావాలి? దానికి విల్ పవర్ అంటారు. విల్ పవర్ అంటే ఏంటి? అంటే ఒక రకమైనటువంటి ఒక సంకల్ప శక్తి, అంటే ఒక పట్టుదల ఉండాలి. ధైర్యం అంటే మనోధైర్యం, గుండె ధైర్యం కావాలి. అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటుందంటే ఆ విల్ పవర్ ఏదైతే ఉందో, అందుకే మనకి స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు, అవకాశం మనకు ఉంది ప్రతి మనిషికి.
దాన్ని స్వేచ్ఛ అంటారు. ఎందుకు? ఆత్మ స్వతహాగా స్వేచ్ఛ స్వరూపం కాబట్టి ప్రతి ఉపాధిలో కూడా ఆ ఆత్మ ప్రతిబింబిస్తుంది కాబట్టి మనకి స్వేచ్ఛ కోరుకుంటారు ప్రతి ఒక్కరు. ఎవరు కూడా ఒకరి చేతిలో కీలుబొమ్మగా ఉండాలని ఎవ్వరూ కోరుకో. అందువల్ల ఇప్పుడు చూడండి, మన భవిష్యత్తుని ఏది నిర్ణయిస్తుంది? ప్రారంధం అనే విద్య, లేకపోతే మన ప్రయత్నమా, మన స్వేచ్ఛ? అంటే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఏ ఒక్కటి పూర్తిగా నిర్ణయించదు. మీరు చెప్పండి, మనం నేనే చేసేస్తున్నాను, నేనే చేశాను, నా ప్రయత్నమే గొప్పది, నా ప్రయత్నం వల్ల అయిందని మనం అనుకుంటాం ఒక్కొక్కసారి. కానీ మీరు ఎంత ప్రయత్నించినా, మీరు సమానంగా ప్రయత్నించినా అందరికీ సమానంగా ఫలితం రాదు, రిజల్ట్ రాదు సమానం. ఎందుకు అంటే మీ ప్రయత్నం తప్పనిసరి ఉండాలి, కానీ మీకు అనుకూలించే ఆ పరిస్థితి ఏదైతే ఉందో అనేక అంశాలు అవన్నీ కలిపి విధి అంటారు. నియత లేక ప్రారంధము లేకపోతే దైవము, ఇవన్నీ పేర్లు, కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనము భగవద్గీత క్లాస్ అవ్వాలి అంటే అమ్మగారు లింక్ పెడితే అయిపోతుందా? లేకపోతే నేను కూర్చొని చెప్పేస్తాను అంటే అయిపోతుందా? ఇక్కడ పవర్ ఉండాలి, మనం అందుబాటులో ఉండాలి. మనం ఎక్కడో వీలు కాని ప్రదేశంలో ఉంటే మనం చెప్పలేము, మీరు కూడా ఎక్కడో వీలు కాని ప్రదేశంలో ఉంటే మీరు వినలేరు, మీరు ఎవరు వినడానికి రాకపోతే నేను చెప్పలేను. అనేక విషయాలు. ఇప్పుడే మన యొక్క బంధువులు వచ్చారు, ఎర్లీ మార్నింగ్ 5:30 ఫ్లైట్. ఇక మీరు క్లాస్ వినడం ఎలా అవుతుంది? ఇక అనేక సమస్యలు, వర్షాలు వస్తున్నాయి, పవర్ కట్. అంటే ఇన్ని అనుకూలిస్తే తప్ప మన క్లాస్ జరగదు. చూసారా? అందువలన మనం ఒక్కరం ప్రయత్నిస్తే అవదు. కానీ అన్ని పవర్ ఉన్నది, అన్ని కరెక్ట్గా ఉన్నాయి, కానీ చెప్పాలన్నా వినాలన్నా మనం ప్రయత్నం చేయలేదనుకోండి, అవుతుందా క్లాసు? అప్పుడు క్లాస్ అవుతుంది. కాబట్టి మన ప్రయత్నం తప్పనిసరి ఉండాల్సిందే. కానీ మనం మాత్రమే చేస్తున్నామంటే అది పొరపాటు. సపోజ్ మనం ఏం చేస్తామని మన ప్రయత్నం అంతా నడిపించేది నారాయణుడు అంటే నుదుటి రాత బ్రహ్మ లిఖించేశాడు ఇలాగ పుట్టించినప్పుడు అని అనుకున్నారనుకోండి. ఇక మనం ఏంటండి, మనం కీలుబొమ్మలం కదా. ఇక మనకి ఈ ధర్మాలని ఈ పురుషార్థాలని ఇవన్నీ ఎందుకండి ఇంకా శాస్త్రం చెప్పడం? మన కీలుబొమ్మలం కదా, మనకి ఇంకెటువంటి అవకాశం లేదు కదా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం పూర్తిగా కీలుబొమ్మలము కాదు, అలాగని మనమే అన్ని నిర్ణయించే యజమానులు కూడా మనము కాదు. అంటే రెండు సగం సగం మిశ్రమం అన్నమాట. ఈ విషయము మనకు స్పష్టంగా తెలియాలి. సపోజ్ ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ, విధి, ఈ రెండింటిలో దేనికి ఎక్కువ శక్తి ఉంటుంది అని చెప్పండి. అంటే మనకి ఎక్కువ ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటుందో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనలో. సపోజ్ ప్రారబ్ధం ప్రబలంగా ఉందనుకోండి, దానికి ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా, మీరు ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని మంత్రాలు యంత్రాలు తంత్రాలు చేసినా ఆ ప్రబలమైన ప్రారబ్ధాన్ని మీరు తప్పించలేరు. సపోజ్ ప్రారబ్ధ కర్మ దుర్బలంగా ఉందనుకోండి, అలాంటి ప్రారబ్ధ కర్మని మనము ప్రాయశ్చిత్త కర్మల ద్వారా తగ్గించుకోవచ్చు. సపోజ్ మనకి ఒక రోగం వచ్చింది అనుకోండి, అంటే సపోజ్ ఇక ప్రారబ్ధం ప్రబలంగా లేదు, ప్రారబ్ధం దుర్బలంగా లేదు, మధ్య రకంగా ఉందనుకో ప్రారబ్ధము, దాన్ని ఏం చేస్తాము? దాని యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. దాన్ని పూర్తిగా నయం చేయకపోయినా దానికి ఇబ్బంది మనం లేకుండా చూసుకోవచ్చు. ఇది మనం ఆల్రెడీ కర్మయోగంలో చెప్పాం. అందువలన సపోజ్ మనకి ఒక రోగం వచ్చిందనుకోండి, ఒక జబ్బు రోగం,
అది ఒక రకమైనటువంటి బాగా ముదిరినటువంటి క్యాన్సర్ అనుకుందాం. దాన్ని ఎవరు నయం చేయలేరు. ఏం చేస్తాము? మనం ఈశ్వరునికి ఒక ప్రార్థన మాత్రం చేయగలం. ఏంటి? దాని నుండి ఓర్చుకునే శక్తి కావాలని ప్రార్థన చేయగలం, కావలసిన మనోధైర్యాన్ని నింపగలం. సపోజ్ ఆ రోగము అత్యంత క్యాన్సర్ వలె తీవ్రము కాదు, అలాగని జలుబు జ్వరం వలె అంత చిన్నది కాదు, మధ్యస్థలో ఉందనుకోండి. ఏంటి? షుగర్ అంటే డయాబెటీస్. అది అందరికీ కామన్. ఇప్పుడు మనం ఏం చేస్తాము? దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. వెంటనే నయం చేయడం కావదు, కానీ కంట్రోల్లో ఉంచుకుంటే మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు షుగర్ వస్తే. కాబట్టి దాన్ని మనం ప్రికాషన్ తీసుకొని కొంత మందులు వేసుకుంటూ ఆహారాలు మార్పులు చేసుకుంటే మీరు దాని నుండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ జీవితాన్ని సాగిపోవచ్చు. సపోజ్ అత్యంత తక్కువలో జలుబు చేసింది, వాతావరణం మారింది, జలుబు చేసింది. దానికి ఏం చేస్తాము? మనం మందులు తీసుకుని జాగ్రత్త వహిస్తే పూర్తిగా జలుబు నుండి బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పండి, మన ప్రయత్నంతో ప్రారంధాన్ని పూర్తిగా మార్చవచ్చా? అవును. అది కూడా అనకూడదు. కాదు, అలా కూడా అనకూడదు. ఏం చేయాలి? ప్రారంధం యొక్క ప్రభావం బట్టి ఉంటుంది ఇది. అందువలన ప్రారంధాన్ని మార్చలేమన్నా తప్పే, ప్రారంధాన్ని పూర్తిగా మార్చేస్తామన్నా తప్పే. ఏంటి? ప్రారంధం యొక్క తీవ్రత బట్టి ఉంటుంది. ప్రారంధం తీవ్రమైన ప్రారంధం అయితే మనము ఓర్చుకోవడం తప్ప దాన్ని మార్చలేము. మధ్యస్థంగా ఉంటే దాన్ని కాస్త మనం కంట్రోల్ చేసుకొని అలాగ నడిచిపోవచ్చు. బాగా బలహీనంగా ఉంటే అలాంటి ప్రారంధాన్ని మీరు తప్పించుకోగలరు కూడా. ఇది రహస్యం అంటారు దీన్ని. ఇది భగవద్గీతాచార్యుడు మనకు అందించినటువంటి రహస్య విద్య అంటారు. అయితే ఇప్పుడు మనకి ఒక విషయం గమనించాలి. ఏంటి? ఈ ప్రారంధము మన ప్రయత్నము రెండు పనిచేస్తే తప్ప మనం ఏ విజయాన్ని సాధించలేము, ఏ పురుషార్థాన్ని మనం పొందలేము. ఎందుకు? ఇక్కడ మనం ఏది చేయాలన్నా ప్రయత్నం ఉండాలి. దానికి అనుకూలించే ప్రారంధం అంటే దైవం అని అర్థం, విధి. సపోజ్ మనము కర్మయోగం చేసి ప్రయత్నపూర్వకంగా చేసి మన అంతఃకరణ శుద్ధి పొందితే అప్పుడు జ్ఞానయోగంలోకి వెళ్ళడానికి యోగ్యత వస్తుంది కదా. జ్ఞానయోగ్యత పొందాలంటే ముందు మనం ఏం చేయాలి? కర్మయోగము, ఉపాసన చేయాలని చెప్పాం. అందువలన అవి చెయ్యాలి అంటే దాంట్లో రెండు ఆధారపడి ఉన్నాయి. ఒకటి మన ప్రయత్నము, రెండోది ఈశ్వర అనుగ్రహము. ఈశ్వర అనుగ్రహం అంటే ప్రారంభం. సో అందుకే మన వేదము కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా ముందు కామ్యకర్మలు, కోరికల నుండి కర్మలు చేయండి. అవి కూడా యజ్ఞయాగాలు చూపెట్టారు మీ కోరిక తీర్చుకోవడానికి. మెల్లగా కోరికల నుండి మీరు కోరికలు లేని కర్మలు చేయండి, నిష్కామ కర్మయోగము. తరువాత ఎంతైనా కర్మయోగం అంటే బహిర్ముఖం, నిష్కామైన సకామైన. సో అంతర్ముఖంగా రావడానికి మెల్లగా ఉపాసన చెయ్యాలి. తర్వాత ఏకాగ్ర సిద్ధించిన తరువాత నెమ్మదిగా జ్ఞానయోగంలో ప్రవేశించాలి. ఇది వేదము, వేదాంతము నుండి వచ్చినటువంటి భగవద్గీత యొక్క ప్రణాళిక. అందుకేమంటున్నారు భగవాను? ఆధ్యాత్మిక సాధనలో ఏకాగ్రతతో, పట్టుదలతో, దృఢ నిశ్చయంతో ఎవరైతే ముందుకి ప్రారంభిస్తారో ఈ తపస్సు సాధన, వారు ఎన్ని ఆటంకాలు కలిగినా వారు వెనుతిరగరు. ఎందుకు? వారు ఎన్నిసార్లు కింద పడితే అంత స్ట్రాంగ్ అవుతారనమాట. బంతి గోడకి ఎంత బలంగా మీరు కొడితే అంత బలంగా వెనక్కి తిరిగి వస్తారనమాట. అందుకే మీరు ఎక్కడా భయపడవద్దు, మీరు ఎక్కడా కుమిలిపోవద్దు, కూలిపోవద్దు అని పెద్ద పెద్ద ఋషుల యొక్క దృష్టాంతాలు చెప్తారు మనకి పురాణాల్లో. విశ్వామిత్రుడు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశారు. ఒక్కసారి త్రిశంకు కోసం తన తపస్సును దారబోశాడు. మళ్ళీ తపస్సు చేశాడు. మేనకని పంపించాడు ఇంద్రుడు.
మళ్ళీ తపస్సు తారపోసాడు. మళ్ళీ ఎందుకు చెప్పారు ఇవన్నీ? నిజానికి విశ్వామిత్రుడు అంత వీక్ పర్సన్ కాదు. ఆయనే మేనక, రంభ, ఓరోసి, తిలోత్తమ వీళ్ళతో డ్యాన్స్ వేసే వ్యక్తి కాదు. కానీ అది ఒక రకమైనటువంటి అలా అయ్యుండొచ్చు. అంటే పెద్ద బ్రహ్మర్షులు తపో నిధులు కూడా జారిపోయే అవకాశం ఉంది. మన తపస్సు ఎంత, చిన్న గాలి వస్తే ఎగిరిపోయే తపస్సులు మనవి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని మన అర్థం, దాని అర్థం. అందువలన ధారయతే, ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక సాధనలో నిలబడతారో, ఏ స్థాయిలో అంటే ఇంద్రియముల్లోనూ, మనస్సులోనూ, శరీరం 3 లెవెల్లో. చూసారా? మనస్సు, ఇంద్రియములు, శరీరం 3 లెవెల్లో కూడా ఎటువంటి షాకులు వచ్చినా, ఎటువంటి ప్రతికూల అంశాలు వచ్చినా, ప్రతికూల వాతావరణంలో కూడా నిలబడతారు. గోడ కొన్ని బంతి వలె తిరిగి వస్తారు. అందువలన మన ప్రాణ ఇంద్రియ క్రియా అన్నారు. ఇక్కడ మనస్సు అంటే మనస్సు, మన అంటే మనస్సు, ప్రాణం అంటే పంచ ప్రాణాలు అంటే క్రియాశక్తి, ఇంద్రియం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్ని కూడా. క్రియా అంటే మనస్సు ద్వారా జ్ఞానేంద్రియాలు కర్మ చేస్తుంది, మనస్సు ద్వారా కర్మేంద్రియాలు కూడా పనులు చేస్తాయి. అంటే ఈ చేష్టలన్నిటి యందు అంటే అర్థం ఏంటి అంటే మనస్సు ఏది ఆలోచిస్తే మాటలు అవే మాట్లాడాలి, ఏం మాట్లాడామో అదే చేసి చూపెట్టాలి. అంటే త్రికరణ శుద్ధి అంటారు. కాబట్టి ఈ విధంగా 3 ఒకే త్రాటిపైన ఉండాలి. శరీరము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు ఒకే త్రాటిపైన ఉండడం, దాన్ని ధారణా శక్తి. అందువలన అటువంటి వ్యక్తి ఇంక దేనికి చెలించడు. అందుకే మనకేమంటారంటే, మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి కోరికలు ప్రతిరోజు మీరు ఒక డైరీలో రాసుకోమని చెప్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి కోరికలన్నీ మీరు రాశారనుకోండి, ఒకసారి చదివారనుకోండి, అందులో సగం కోరికలు అవసరం లేని కోరికలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలాంటి కోరిక నాకు వచ్చింది ఏంటి, అసలు ఇది నాకు అవసరమే లేదు, వెంటనే స్ట్రైక్ అవుట్. అలాగా మీ సాధన క్షణం క్షణంకి మెరుగుపడుతుంది, రోజు రోజుకి మెరుగుపడుతుంది. మీ బలహీనతల్ని మీరు బలంగా మార్చుకుంటారు. సో ఈ విధంగా అవ్యభిచారిణ్య, చూసారా? అంటే వ్యభిచారి అంటే ఏంటంటే వెంటకంటే మార్చేది, రంగులు మార్చే ఊసర వెళ్ళి వ్యభిచారి అని అర్థం. ఊసర వెళ్ళి అంటే ఏంటి? వ్యభిచారి అంటే వెంటకంటే మార్చేస్తారు. మాట ఒకటి చెప్తారు, మాట మీద నిలబడరు. మీకు అర్థమవుతుంది కదా? ఆలోచన ఒకటి చెప్తారు, వెంటనే ఆలోచన మార్చేస్తారు. మాట ఒకటి చెప్తారు, వెంటనే మాట మార్చేస్తారు. పని ఒకటి చేద్దామంటారు, ఆ పని మార్చేస్తారు, ఆపేస్తారు. సో వీళ్ళని వ్యభిచారి బుద్ధి అంటారన్న. ఇక్కడ ఏమంటున్నారు భగవాన్? అవ్యభిచారిణి అంటే అవ్యభిచారిణ్య అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏదైతుందో, గమ్యం, గోల్, దాని నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సైడ్కి వెళ్ళరు. అందువలన లౌకిక వ్యవహారంలో కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అందుకే జనక మహారాజు ఎగ్జాంపుల్ చెప్తారు, శ్రీకృష్ణ భగవాన్ ఎగ్జాంపుల్ చెప్తారు. వారు ఎంత లౌకికంగా బిజీగా ఉన్నప్పటికీ వారి యొక్క లక్ష్యము, గమ్యం మీద ఎట్టి పరిస్థితుల్లో సైడ్కి వెళ్ళరు. అందువలన మనం ఏమనుకుంటాము, అసలు మనం పనులు చేస్తూ ఇంత గృహస్థ జీవితము, మేము సంసారులము, మేము గృహస్థులము, ఆధ్యాత్మిక సాధన ఎలా కుదురుతుంది? 2 చేయడం కుదరదు కదా. అంటే మీరేమంటున్నారు? ఈ వ్యవహారాన్ని అంతటినీ సాక్షిగా గమనించమంటున్నారు, దృష్టినేమో ఆత్మ మీద పెట్టమంటున్నారు. ఎలా సాధ్యం? ఇది సాధ్యమా అంటే భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు, సాధ్యమే. మీరు గమనించమంటారు వ్యవహారం అంతా, భార్య, భర్త, పిల్లలు, వ్యవహారం, ఉద్యోగం, వ్యాపారం అన్ని గమనిస్తూ చేసుకోండి అంటున్నారు. దృష్టి మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఆధ్యాత్మికంగా ఉండాలి అన్నారు. 2 మనం ఎలా చేయగలం అంటే భగవాన్ అంటున్నారు, మీరు ఎప్పుడైనా ప్రయాణం చేశారా? సపోజ్ రైలు బండి అనుకోండి. ఇప్పుడు అయోధ్య వెళ్తున్నాం, అందరూ అయోధ్య అంటున్నారు కదా.
ఈ మధ్యనే ప్రాణప్రతిష్ఠ అయింది కదా. కాబట్టి అయోధ్య మీరు బయలుదేరారు రైల్లో. బయలుదేరితే మధ్యలో కాజీపేట ఎక్కడో ఝాన్సీ ఎక్కడో ఒక స్టేషన్లో దిగారు. ఎందుకు? పిల్లలు కుటుంబం అంతా వెళ్ళారు కాబట్టి నీరు కావాలి టిఫిన్ కావాలి అడుగుతారు కాబట్టి. మీరు వెళ్ళారు. ప్లాట్ఫామ్ మీద టిఫిన్ అమ్ముతున్నాడు, వాటర్ బాటిల్ అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళి కొంటున్నారు, డబ్బు తీస్తున్నారు, లెక్క పెడుతున్నారు. ఈ వాటర్ బాగుందా, టిఫిన్ అది కావాలి అన్నీ అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు మీరు. కానీ మీ దృష్టి ఎక్కడ ఉంది? పూర్తిగా ఆ టిఫిన్ వాటర్ బాటిల్ దగ్గరే లీనమైపోయారా? మీ దృష్టి బండి వైపు ఉన్నదా లేదా? ఖచ్చితంగా బండి వైపు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ బండి టక్కన వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఆ ఝాన్సీ స్టేషన్లో ఉంటారు. కాబట్టి దృష్టి మనం వెళ్తున్నటువంటి అయోధ్య వెళ్ళాలి కాబట్టి ఆ ట్రైన్ యందు దృష్టి పెట్టి ఇక్కడ ఆ వ్యవహారం చేస్తున్నారు. బాటిల్ వాటర్ బాటిల్ వ్యవహారం చేస్తున్నారు అంటే టిఫిన్ వాటర్ బాటిల్ అంతా గమనించి వ్యవహారం జరుగుతున్నది. దృష్టి మాత్రము ట్రైన్ వైపే ఉన్నది. ఏం కదిలిపోద్దేమో, హార్న్ వేసిందా, జెండా ఊపుతున్నాడా, చూసారా? దీనినే రెండింటిని కూడా సాధన చేసుకునే ఒక గృహస్థ జీవితం అంటారు. అందువలన గృహస్థులు మేము గృహస్థులకు తప్పించుకొని వీల్లేదు. మీరు అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు ఉంటారు సాక్షిగా గమనిస్తూ. కానీ మీ దృష్టి మాత్రము మీ లక్ష్యం వైపు ఉండాలి. మీ లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి అంటారు మహాత్ములు. మనం మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి గోల్ కావు. అందువలన దాన్ని మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే అవ్యభిచారిణ్య మార్చకూడదు. మన లక్ష్యం వైపు దృష్టి ఉండాలి. అందుకే ప్రతి నిమిషం కూడా మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటి వరకు? సహజంగా ఇంక మీరు మర్చిపోయే అవకాశం లేనంత వరకు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి పేరు పెడతారు, చిన్నప్పుడు పేరు స్పష్టంగా గుర్తుండిపోయింది. ఇక రోజు నేను రామారావుని ఎవరైనా అనుకుంటారండి? అనుకోరు. ఎందుకు? పక్కా అయిపోయింది ఆ పేరు. రామారావు అని పిలిస్తే పలుకుతాం. అదేవిధంగా నా స్వరూపం ఆత్మ శివోహం అని పక్కా అయిపోయింది అనుకోండి, ఇక రోజు శివోహం అనక్కర్లేదు. జస్ట్ శివ అంటేనే అర్థమవుతుంది. శివ అంటే నేనే కదా ఆత్మస్వరూపనని విజ్ఞప్తికి వస్తుంది. అందువలన యోగేన అన్నారు ఇక్కడ. అవ్యభిచారిణ్య యోగేన అంటే ఏంటి? యోగ ధ్యానం అంటే ఏంటి? అష్టాంగ మార్గం చెప్పాం కదా మనం 6వ అధ్యాయంలో. అది చేసి చివరికి ఏకాగ్రత అవన్నీ అయిన తర్వాత మీ సంకల్పాలన్నీ త్యాగం అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే జ్ఞానయోగంకి వస్తారో దాన్ని నిధిధ్యాసనం అంటారు. జ్ఞానయోగం రాకముందు దాన్ని ఉపాసనా ధ్యానం అంటారు. జ్ఞానయోగం అయిపోయిన తర్వాత ఆ యొక్క పక్క జ్ఞానాన్ని పదే మీరు పటిష్టం చేసుకోవడానికి మీరు చేసే ఆ యొక్క ధ్యానమే నిధిధ్యాసనము. చూడండి, చిదానంద రూప శివోహం. అలాంటి ధృతి, అలాంటి పట్టుదల, అలాంటి చెలించని, ఎప్పుడు మర్చిపోని లక్ష్యం మీదే నిరంతరం దృష్టి గురి ఉండే అటువంటి ధృతిని సాత్విక ధృతి అంటారు. అంటే మీరు ఎటువంటి వ్యవహారంలో నిమగ్నం అవ్వండి, బిజీ పర్సన్ అనిపిస్తుంటారు మనకి, కానీ ఆయన లక్ష్యం మీదే దృష్టి ఉంటుంది. ఆ పట్టుదల, ఆ యొక్క సడలింపు ఉండదు. పట్టుదలతో ఉంటారు, ఎప్పుడు విడిచిపెట్టరు. అందుకే భగీరథ చూడండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన విడిచిపెట్టలేదు. అదేవిధంగా మహాత్ములు కానీ తపస్సు, ఈవెన్ మనకి విశ్వామిత్రుడు చూడండి, ఎన్నిసార్లు తపస్సుకు ఆటంకాలు కలిగిన తపస్సులు అలా ముందుకెళ్తూ బ్రహ్మర్షిగా మారారని చెప్తారు. ఈ విధంగా మనకి ఇప్పుడు రాజసిక ధృతి అంటే ఏమిటి చెప్పబోతున్నారు. అంటే శ్లోకం 34, యయాతు ధర్మ కామార్థాన్ యయాతు ధర్మ కామార్థాన్
ధృత్యా ధారయతేర్జున ధృత్యా ధారయతేర్జున ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ప్రసంగేన ఫలాకాంక్షీ ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసీ ధృతిः सा पार्थराजसी ధృతిः सा पार्थराजसी ఆ. య- యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసీ ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిः सा పార్థరాజసీ ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిः सा పార్థరాజసీ హరి ఓం ఉత్తమం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.